చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పోరాటం పైన చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 13న అమరావతిలో బీజేపీయేతర పక్షాల బహిరంగ సభ నిర్వహణపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అందిస్తారు. ఎంపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఎజెండా ఏంటి? అప్డేట్స్ చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పోరాటం పైన చర్చిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధానంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై చర్చిస్తున్నారు. అయితే ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు, అలాగే ఇతర హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. అంటే ఇప్పటికే పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా, అంటే గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్ర హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడుతుంది. అయితే ఈసారి జరిగేటటువంటి సమావేశాలు చివరి సమావేశాలు కావడము, ఈ బడ్జెట్ కూడా చివరి బడ్జెట్ కావడంతో కనీసం రాష్ట్రానికి ఈ బడ్జెట్ లోనైనా ఎంతో కొంత మేర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ ఈ బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు కానీ, వెనుకబడిన జిల్లాలకు నిధుల విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోతే కనుక పెద్ద ఎత్తున, అంటే గతంలో చేసిన దానికంటే కూడా పెద్ద ఎత్తున మరింత ఉధృతంగా కూడా ఉద్యమం చేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు. అయితే ఈసారి సక్సెస్ అవ్వడానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అలాగే హామీలు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దీంట్లో ఎంపీలకు పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై అధినేత చంద్రబాబు నాయుడు పలు సూచనలు కూడా చేయనున్నారు. దీని ఆధారంగా రేపు మరి వచ్చే 1వ తేదీన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎంత మేర నిధులు వస్తాయి, అసలు చాలా వరకు కూడా విభజన హామీలు ఎక్కడికక్కడ పెండింగ్ లో ఉండిపోయినాయి కాబట్టి వాటి మీద ఏమన్నా ఎంతో కొంత క్లారిటీ వస్తుందా లేదా అనే దాని మీద కూడా ఇప్పటి వరకు ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేటటువంటి పరిణామాల మీద కూడా ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి కూడా కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో కనుక క్లారిటీ రాకపోతే, విభజన హామీల విషయంలో స్పష్టత రాకపోతే మరింత తీవ్రంగా, అంటే గతంలో చేసిన దానికంటే కూడా మరింత తీవ్రంగా కూడా పార్లమెంట్ సాక్షిని ఉద్యమం చేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. రవి, ఎంపీ ఇన్నాళ్ళు అనేక రకాలుగా నిరసన తెలిపారు. ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా తీవ్రంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు టీడీపీ ఎంపీలంతా. ఈ బడ్జెట్లో కేటాయింపులపై సంతృప్తి లేకపోతే కనుక ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు చెప్తున్నట్లుగా ఇది ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కాబట్టి ఏదైనా సాధించుకోవాలంటే, హామీల విషయంలో ఏదైనా క్లారిటీ రావాలంటే ఈ సమావేశాల్లోనే సాధించుకోవాలి. అంటే బడ్జెట్ రోజును చూస్తారు, అసలు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కేటాయించారు, లేదంటే ఎలాగో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేతులు వచ్చేసింది, ఇవ్వలేమని చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశ్నలు పెద్దగా స్పందించట్లేదు. ఎందుకంటే హోదా విషయంలో ఈ 2 నెలల్లోనే బీజేపీ దిగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ దిగుతుంది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలన్నీ కూడా నెరవేరుతాయనే ఆలోచనలో ఆశతో కూడా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈలోపు కేంద్రం మీద ఒత్తిడి పెంచి కనీసం ఎంతో కొంత రావాల్సినటువంటి 75,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఎంతో కొంత మేర నిధులైనా కూడా కేంద్రం నుంచి సాధించుకునే విధంగా ఏ రకంగా పోరాటం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా డిజైన్ చేస్తారన్న దాని మీదే రేపు ఎంపీలు పార్లమెంట్ లో ఏ విధంగా పోరాడతారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున మరింత తీవ్ర స్థాయిలో బీజేపీ చేసినటువంటి, ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి అన్యాయాన్ని అందగట్టే విధంగా కూడా టీడీపీ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు.